ప్రస్తుతం మనం బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య వారి ఇంటి దగ్గర ఉన్నాం. నిన్న హెచ్సి భూములకు సంబంధించి బీజేపీ నేతలు చలో హెచ్సికు పిలుపునివ్వడంతో ప్రభుత్వం పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ చేయించడం జరిగింది. నిన్న హౌస్ అరెస్టులు చేస్తే ఇవాళ కూడా అవే హౌస్ అరెస్టులు కొనసాగుతాయని ప్రస్తుతం ఎమ్మెల్సీ మల్క కుమరయ్యను పోలీసులు ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు, హౌస్లో నిర్బంధించారు. ఆయన గత 2 గంటల నుంచి ఆయన బయటికి వెళ్లకుండా ఇక్కడ ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ హెచ్సికి సంబంధించి బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 ప్రతిపక్ష పార్టీలు చాలా భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్న సహజ సంపదను కాపాడాలని పోరాడుతూ ఉన్నాయి. ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఈ నిరసన అణచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. సార్, హౌస్ అరెస్ట్ చేశారు నిన్న పోలీసులు, నిన్న చూడవచ్చు, ఇవాళ కూడా హౌస్ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి హెచ్సి భూములకు సంబంధించి. దీన్ని ఏమంటారు సార్, ప్రభుత్వ చర్యను మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వము విధంగా అరెస్ట్ చేయడము, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను చేయడం చాలా దురదృష్టకరము. అండ్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. కాబట్టి సడన్గా నేను యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కలవని తర్వాత అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కలవాలి అనుకున్నాము. మన రీసెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. అయితే ఈ డిస్ప్యూట్ ఇష్యూస్ అసలు వాట్ ఈజ్ ది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అనే విషయము ఛాన్సలర్ గారిని కలిసి ఫ్యాక్ట్స్ కనుక్కున్నామని పోతుంటే వీళ్ళు సడన్గా వచ్చి మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పారు. దాంతో ఇప్పుడు 2 hours నుంచి ఇంట్లోనే ఉంది. అంటే ఒక ఏదైనా డిస్ప్యూట్ను డిస్కషన్ చేసి దాన్ని అమికబుల్గా సొల్యూషన్ తీసుకురావచ్చు. అయితే ఇది ఎప్పుడైతే యూనివర్సిటీ కంట్రోల్లో ఉండి ఇన్ని రోజులు దాన్ని యూనివర్సిటీ కాపాడింది ల్యాండ్, అయితే అల్టిమేట్గా ల్యాండ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో వస్తాయి. దీన్ని సెంట్రల్ యూనివర్సిటీకి అలాట్ చేశారు. అలాట్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉంది. ఇక్కడ సెంచరీ ఉంది, వాటర్ బాడీస్ ఉన్నాయి, తర్వాత మన రాక్ గార్డెన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని వదిలేస్తే ఒక మంచి ఈ పార్క్ కానీ లేకుంటే ఈ మన నేషనల్ సెంచరీ డెవలప్ చేయొచ్చు. యూనివర్సిటీ కంట్రోల్లో ఉంటే ఒక మంచి ఎన్విరాన్మెంటల్గా ఒక మంచి లంగ్ స్పేస్గా డెవలప్ చేయొచ్చు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పాజిటివ్గా ఆలోచించి ఈ ల్యాండ్ను యూనివర్సిటీకి వదిలేయడం బెటరు. అందులో ఇప్పుడు మా బీజేపీ పార్టీ తరఫున యువ ముత్యాలంతా డైలీ దీని కొరకు బాగా ఎజిటేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని నా అప్పీల్ టు ది గవర్నమెంట్ ఏంటంటే ఈ ల్యాండ్ను వదిలేసి వేరే ఆల్టర్నేటివ్ ల్యాండ్ తీసుకొని దాని వల్ల దాన్ని అమ్మిన తర్వాత గవర్నమెంట్ ఫండ్స్ బట్ ఈ ల్యాండ్ వదిలేయడం బెటర్ అనేది నా తర్వాత. ఈ విధంగా సడన్గా హౌస్ అరెస్టులు తర్వాత ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆలోచించుకోవాలి అండ్ డెమోక్రసీలో వాల్యూస్ను ఫాలోఅప్ చేయాలి. తర్వాత ఎవరి టైం కూడా వృధా చేయకుండా ఇటువంటి సడన్గా అరెస్టులు హౌస్ అరెస్టులు అనడం పద్ధతి కరెక్ట్ కాదు. సరే, 400 ఎకరాల భూమి అమ్మడం వల్ల 10,000 కోట్లు వస్తాయి అనేది ప్రభుత్వంలో కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉచితాలు విచ్చలవిడిగా ప్రకటించడం, ఇటు భూములు అమ్మడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఉచితాలు ఎలక్షన్ ముందట్లా ప్రామిస్ చేయడం అన్నది ఆలోచించుకొని చేయాల్సిన విషయం. ఎందుకంటే ఎలక్షన్ విన్నింగ్ కొరకు మనం అసాధ్యమైన పనులను ఉచితాలుగా ప్రకటించి చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే మనం ఏది చేయగలుగుతామో అది చేయాలి. అందుకే బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఇటువంటి ఉచితాలు ఏవి ప్రకటించలేదు. అయితే గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రైతులకు బెనిఫిట్ చేస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఫండ్స్ వస్తున్నాయి డైరెక్ట్గా. తర్వాత ఆయుష్మాన్ భారత్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది. 75 years ఏజ్ తర్వాత ఉన్న ప్రతి సిటిజన్కు హెల్త్ కవరేజ్ వచ్చింది. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఫర్ ఎంప్లాయీస్కి వచ్చింది. అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందో అదే ప్రకటిస్తుంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ స్టేట్లో కూడా ఇటువంటి ఉచితాలు ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి వాళ్ళు ఏది చేయగలుగుతారు, ఏది సొసైటీకి బెస్ట్, అల్టిమేట్గా సొసైటీ మన మనుషుల యొక్క ఎర్నింగ్ పవర్, జీడిపి పవర్ పెంచాలి. దాంతో సొసైటీ బాగుపడాలి. కానీ ఈ ఉచితాలు ఇస్తామని తీసుకొని ఆ ఉచితాలు చాలా వరకు వేస్ట్ అవుతున్నాయి. దాంతో సొసైటీ పైకి రాదు, తర్వాత మన డెవలప్మెంట్ ఉండదు. అంటే ప్రతి ఒక్కరికి పర్మనెంట్ ఇన్కమ్ వచ్చే రెవెన్యూ సోర్స్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తేవాలి, తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయితే వాళ్ళ ఓన్ ఉపాధి వస్తుంది. కాబట్టి ఉచితాలు అనేది అనౌన్స్ చేయడము, అది ఇంప్రాక్టికల్ ఉచితాలను అనౌన్స్ చేయడం చాలా దురదృష్టకరం.